జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దిస్ ఈజ్ మై స్మాల్ గిఫ్ట్. తీసుకో. కోచ్ సార్ ఇచ్చిన జుంక పడిపోయింది కదా. అయ్యో ఏమ్మా, ఏం చేస్తున్నావు? నా జుంక ఇందులో పడిపోయింది. అవునా? నీకిష్టమైన వస్తువు ఏదన్నా పడిపోతే నీ కోరిక నెరవేరదని అర్థం. ఏంటి స్వామి ఇది? అంటే శౌర్య సార్కి నాకు పెళ్లి యోగం లేదా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది శౌర్య సార్నే కదా. తనని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు కదా. స్వామి, నా ప్రేమని గెలిపించు స్వామి. అయ్యయ్యో, ఏం చేస్తున్నావమ్మా? పుట్టలో నాగదేవతుంది. నీకిష్టమైన వస్తువు దూరమైతే ఆ వస్తువు నీ దగ్గరుండడం దేవుడికి ఇష్టం లేనట్టే కదా. మళ్ళీ తిరిగి తీసుకోవాలని చూడకూడదమ్మా. పుట్టలో చేయి పెడితే నాగదేవతకి కోపం వస్తుంది. ఆ అమ్మ పుట్టలోనే కదా పడింది. శివార్పణం అనుకో. ఏమైంది రామా? ఎందుకలా టెన్షన్ గా ఉన్నావు? నా జుంక పుట్టలో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కానీ పుట్టలో నుంచి తేయకూడదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆద్య. ఓ, నీ బాధకి కారణం జుంకీనా? సర్లే, బాధపడుకు, నేను తీస్తాను కదా. వద్దాద్య, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఆ జుంకీ నాకు ఇచ్చిన వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యం. వదిలే. దాంతో నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. ఆ జుంకీ లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవని నాకు తెలుసు. నువ్వేం కంగారు పడుకు, నేను తీసుకొస్తాను కదా, నువ్వు ఉండు. ఆద్య, ఆద్య, ఎక్కడ పడిపోయింది? ఇందులో పడిపోయింది. ఓకే. వద్దాద్య, అందులో పాముంది. వద్దాద్య, వెళ్ళిపోదాం. ఏం కాదులే రమా, నేనున్నాను కదా. ఆద్య, నువ్వు ఉండు, నేను తీస్తా. ఆద్య, ఆద్య వద్దు. ఆద్య వద్దాద్య. అమ్మా, అలా చేయి పెట్టొద్దమ్మా, అది పాపం. ఆద్య, చెప్పేది విను ఆద్య. పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, నువ్వు పెట్టుకో ఆద్య. ఆద్య, నేను చెప్పేది విను ఆద్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.